హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడినైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. అయితే యూఎస్లో జరిగేటువంటి పరిణామాల మీద ఈ మధ్య మనం అనేక వీడియోస్ చేస్తున్నాం, మీరందరూ కూడా ఆదరిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ యొక్క డోజ్ అని ఏదైతే పెట్టారో దాని గురించి మనం ఈరోజు వీడియో చేయబోతున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి లక్షాధికారి అయినటువంటి, ప్రపంచంలోనే కోటేశ్వరుడు అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన పేరు ఎలాన్ మస్క్. ఈయన దగ్గర డబ్బు ఉంది, అదేవిధంగా పవర్ ఉంది, రాకెట్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు కూడా ఈయనకి యుఎస్ గవర్నమెంట్లో కూడా ఒక మంచి హోల్డ్ ఉన్నటువంటి ఒక పొజిషన్ కూడా దొరికింది. ఓకే, సో ఈయన చాలా చిన్న వయసు కలిగినటువంటి, ఈవెన్ 19 సంవత్సరాల నుంచి 25 ఏళ్ల లోపల ఉన్నటువంటి యంగ్స్టర్స్తో కలిపి డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఈయన గవర్నెన్స్ని రెవల్యూషనరైజ్ చేయడంలో భాగంగా ఒక డేంజరస్ ఎక్స్పెరిమెంట్ విత్ నో అకౌంటబిలిటీ. ఎందుకంటే వీళ్ళకి అనుభవం లేదు, పరిపాలన అనుభవం లేదు, బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది, టెక్నికల్ సైడ్. ఇటువంటి వాళ్ళతో కలిపి ట్రంప్ ఒక అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చాడు. దాని పేరే DOGE, డోజ్. సో ఈ డోజ్ వల్ల మనము అందరం వింటూ ఉన్నాం, సాఫ్ట్వేర్ వాళ్ళకి ఉద్యోగాలు లేవు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేకపోతుందని. ఈ పరిస్థితుల్లో యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో 20 లక్షల మంది ఉద్యోగస్తుల్ని సాగనంపేదానికి ఈ డోజ్ యొక్క డైరెక్షన్ బేస్ మీద సిద్ధమైపోయిందని చెప్పి ఈరోజు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నేను వీడియో చేసే సమయానికి ఒక 40,000 మంది నుంచి 50,000 మంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వాళ్ళే వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట, ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులు. సో నిరుద్యోగం మన వాళ్ళు అక్కడ పోయేసి ఎంఎస్ చదివేసి ఓపీటీలు చేసి మాకు ఉద్యోగాలు లేవని మనం ఒక పక్క ఏడుస్తుంటే, వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని 20 లక్షల మందిని ఉద్యోగస్తుల్ని తీసి పడేసేదానికి ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. చూద్దాం ఈ డోజ్ ఏమేం చేస్తుంది, పవర్ ఆఫ్ ఎలాన్ మస్క్ అమెరికాలో ఎలా నడుస్తుంది అనేది మనం తీసుకున్నప్పుడు, పవరు మన ఎలాన్ మస్క్ చాలా సామ్రాజ్యాలని, చాలా యొక్క ఎంపైర్ని నిర్మించాడు. టెస్లా లాంటి సామ్రాజ్యాన్ని నిర్మించాడు, స్పేస్ ఎక్స్ లాంటి సామ్రాజ్యాన్ని నిర్మించాడు, ట్విట్టర్ని కొనేసాడు, ఈవెన్ న్యూరాలింక్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అనమాట. ఈ న్యూరాలింక్ ప్రాజెక్ట్ ఏంటంటే మనకి బ్రెయిన్లో పెట్టేసేస్తే మనకు అన్నీ గుర్తుండిపోతాయి అన్నట్టు. మొత్తం మనిషి యొక్క మేధాశక్తిని మొత్తం రీప్లేస్ చేసేటువంటి ప్రాజెక్ట్ అనమాట ఇది. అయితే ఇప్పటివరకు ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని మాత్రమే నిర్మించాడు. ఇప్పుడు అతనికి ట్రంప్ ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే డైరెక్ట్గా యుఎస్ గవర్నమెంట్ తన యొక్క ముద్ర వేసేటువంటి అవకాశాన్ని ఈరోజు మనకి డోజ్ రూపంలో మన ఎలాన్ మస్క్ గారికి వచ్చింది. సో ఏదైతే ఈ యొక్క డోజ్కి పూర్తి ఫామ్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. సో ఏదైతే మనకి 55 స్టేట్స్ దాకా ఉన్నట్టున్న యూఎస్లో వీటన్నిటికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు మనకి బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఉందో అక్కడ ఈ ఫెడరల్ గవర్నమెంట్కి అధినేతగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. సో ఆ యొక్క ఎంటైర్ గవర్నమెంట్ యొక్క ఎఫిషియన్సీని వీళ్ళు రీషేప్ చేయాలనుకుంటున్నారు అనమాట. పాలసీస్ని రీషేప్ చేయటం, కాస్ట్లన్నీ కూడా కాస్ట్ కటింగ్ చేసేయటం, ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారు. సో అనేక కాంట్రవర్షియల్ డెసిషన్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 20 లక్షల మంది ఉద్యోగస్తుల్ని ఎవరైతే ఇన్ఎఫిషియెంట్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే అవసరం లేని డిపార్ట్మెంట్స్లో మనం గవర్నమెంట్ దాన్ని ఏమంటారు ఉంచుకొని పోషిస్తూ ఉందో వాళ్ళందరినీ కూడా రీప్లేస్ చేసేదానికి, అదేవిధంగా లేదంటే వాళ్ళని తీసేసేదానికి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అసలు ఈ యొక్క డోజ్ టీంలో ఎవరెవరు ఉన్నారు, అసలు వీళ్ళ మైండ్ ఎలా పనిచేస్తుంది, ఫ్యూచర్లో ఆ నిర్ణయాలు మన భారతదేశం మీద కూడా వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మనం చూద్దాం. చాలా దూకుడుగా వెళ్తున్నాడు. ఈరోజైతే ట్రంప్, మనం యాక్చువల్గా మేము ఎప్పుడు యూఎస్ వీడియోలు చేసేవాళ్ళం అనమాట. ట్రంప్ తాత వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతిరోజు ఒక సెన్సేషనల్ న్యూస్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం చేయబోతున్నాం ప్రపంచంలో కల్లా అత్యంత భయంకరమైనటువంటి జైల్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. అదేం సార్ మనకు ఎక్కడో ఉన్నటువంటి జైల్స్ ఏం పని అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత భయంకరమైనటువంటి జైలుకి ఈ డిపోర్టేషన్ చేసిన వాళ్ళని కూడా తీసుకొచ్చేసి గ్వాటమా జైలు అంటారు దీన్ని. నెక్స్ట్ వీడియోలో చెప్తాం. సరే, ఎలాన్ మస్క్ దగ్గరికి వచ్చినట్లయితే ఈ ఎలాన్ మస్క్ ఒక 6 ఇండివిజువల్స్ని తీసుకున్నాడు దీన్ని రన్ చేసేయడం కోసం. ఈ 6 ఇండివిజువల్స్లో ఎవరెవరు ఉన్నారు, వీళ్ళంతా కూడా యంగ్, అంబిషియస్, గవర్నమెంట్ ఆపరేషన్స్తో సంబంధం లేనటువంటి మనుషులు. ఆకాష్ బోబా, ఈయన వచ్చేసి ఫార్మర్ ఇన్వెస్ట్మెంట్ ఇంజనీరింగ్ ఇంటర్న్ అనమాట. సో ఈయన వచ్చేసి ఫైనాన్షియల్ డెసిషన్స్ మీద తన యొక్క ముద్ర వేయబోతూ ఉన్నాడు డోజ్ అధికారిగా. అదేవిధంగా కోరీ స్టైన్ అని చెప్పేసి ఈయన వచ్చేసి 19 సంవత్సరాలండి. ఈయన వాళ్ళ ఫాదర్ వచ్చేసి పాప్కార్న్ బిజినెస్ చేసుకుంటాడు. ఈయన కాలేజ్ వదిలేసేసి గవర్నమెంట్ పాలసీలో భాగస్వామి అయ్యాడు. ఇంకా మూడో పర్సన్ వచ్చేసి ఫారర్, ఈయన వయసు వచ్చేసి 23 సంవత్సరాలు. ఈయన కూడా కాలేజ్ డ్రాప్ అవుటే అమెరికా యొక్క అడ్మినిస్ట్రేషన్లో తన యొక్క ప్రధాన పాత్ర పోషించడానికి తన ముందుకు వచ్చేసాడు. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు చాలామంది పాలసీ మేకర్స్లో ఎటువంటి అనుభవం లేనటువంటి వాళ్ళు ఒక డిస్రప్టివ్ డెసిషన్స్ తీసుకునేదానికి ట్రెడిషనల్తో సంబంధం లేకుండా టెక్ డ్రివెన్ అంబిషన్ ఉన్నటువంటి యంగ్స్టర్స్ అన్నమాట వీళ్ళు. సో ఎలా ఇంపాక్ట్ చూపించబోతున్నారు అనేది మనం చూసినప్పుడు, ఇన్నోవేషన్ అనేది మంచిదే, బట్ ఒక టెక్ స్టార్టప్ చేయడానికి, అదేవిధంగా ఒక దేశాన్ని నడిపించడానికి మధ్యలో చాలా అంతరం ఉంటుంది.
ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి కొన్ని కాంట్రవర్షియల్ నిర్ణయాన్ని మనం ప్రధానంగా చూసినప్పుడు మామూలుగా అమెరికా అనేది అందరికీ ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తుంది కాబట్టి వీళ్ళు ఫారిన్ ఎయిడ్ ఏజెన్సీ అని చెప్పేసి ఒకదాన్ని పెట్టేసి ప్రపంచంలో ఎక్కడ ఆకలితో ఉన్నాడు, ఎవరు బాధలతో ఉన్నా, యుద్ధాల వాళ్ళు బాధపడినా కానీ సరే అది అమెరికా వాళ్ళు బాధపడవచ్చు, అమెరికా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బాధపడవచ్చు, కానీ మొత్తానికి అనేక రకాలైనటువంటి ఎయిడ్స్ ఇస్తారనమాట. ఇట్లా సుడాన్ కానీ సోమాలియా లాంటి అనేక దేశాలు ఈ ఎయిడ్స్ మీద ఆధారపడి జరుగుతున్నాయి. ఈవెన్ పాలస్తీనా జరిగే యుద్ధంలో కూడా ఒక పక్క ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా గాజా వాసులకి వాళ్ళకి ఫుడ్ లేకపోతే అలాంటివి పంపించడంలో యూఎస్ సంబంధించినటువంటి ఫారిన్ ఎయిడ్ ఏజెన్సీ ఈవెన్ పాకిస్తాన్కి అనుకోండి, బంగ్లాదేశ్ అనుకోండి, అనేక దేశాలకి వీళ్ళు ఫారిన్ ఎయిడ్స్ అనేది ఇస్తుంటారు. మొత్తానికి దాన్ని షట్ డౌన్ చేసి పడేశారు. ఓకే, 20 లక్షల మంది ఉద్యోగాలని ఎసురు పెట్టేశారు. ఓకే, అదేవిధంగా యూఎస్కి సంబంధించినటువంటి ట్రెజరీ డేటా కూడా వీళ్ళకి మొత్తం మన ట్రంప్ మొత్తం వీళ్ళకి ఫుల్ పవర్ ఇచ్చేసాడు. ఫెడరల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏ డిపార్ట్మెంట్లో వీళ్ళు దూరిపోవచ్చు, అక్కడ ఉన్నటువంటి సెన్సిటివ్ డేటాను తీసుకోవచ్చు, దానికి ఎటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎటువంటివి కూడా లేదు. ప్రజలందరూ కూడా ఏం చెప్తున్నారంటే యూఎస్లో సంబంధించినటువంటి ఒక వర్గం ఏం చెప్తుందంటే ఇదైతే ప్రజాస్వామ్యం కాదు, ఇది ఒక కార్పొరేట్ కంట్రోల్ లాగా చేస్తూ ఉన్నాడు. మరి ఏమండి, మరి ఇన్నోవేటర్స్, యంగ్ మైండ్స్ ఉండొద్దా లీడర్షిప్లో అంటే ఉండొచ్చు, కానీ మరీ యంగ్ జనరేషన్ వీళ్ళకి ఎటువంటి అనుభవం లేనటువంటి వాళ్ళు చేస్తున్నారన్నటువంటిది. ఇప్పుడు దీన్ని చూసి వాళ్ళకి మంచి జరుగుతుంది, మంచి అంటే ప్రస్తుతానికైతే ట్రంప్ అయితే ఇప్పుడు కూడా అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి మూమెంట్ తీసుకునేసి అమెరికన్స్ అందరూ కూడా ఇప్పుడు కూడా ట్రంప్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ 19 సంవత్సరాల పిల్లవాడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎటువంటి ఇన్నోవేషన్స్ తేబోతున్నాడు అనేది మనం చూడాల్సినట్టు. భారతదేశంలో కూడా యంగ్ స్టూడెంట్స్ అనుకోండి, యంగ్ ప్రొఫెషనల్స్ అనుకోండి, డిగ్రీస్ ఒకటే కాదు, మీరు గమనించినట్లయితే నేను చదివినటువంటి 3 పేర్లలో చాలామంది కాలేజ్ డ్రాప్అవుట్స్ ఉన్నారు. మనం ఎంతసేపటికి 1వ తరగతి నుంచి మొదలుపెట్టి PhD దాకా నాన్ స్టాప్ బ్యాటింగ్ క్లాస్ రూమ్లో చేసేసి బయటకు వచ్చి నిరుద్యోగ అనేదాన్ని తీసుకుంటూ ఉన్నాం. అలా కాకుండా నిజమైనటువంటి గవర్నెన్స్లో కానీ మనం కూడా పార్టిసిపేట్ చేసుకున్నా కానీ అవకాశం వచ్చినట్లయితే సో మన దేశ భవిష్యత్తు కూడా మారుతుంది. సో ఇది నా దృష్టిలో అయితే ఇది తప్పు కాదు. వాళ్ళు యంగ్ జనరేషను, యంగ్ మైండ్స్ వచ్చి ఈవెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ లాంటి వాళ్ళు వచ్చి చేసినట్లయితే నిజంగా ఇండస్ట్రీకి ఏమవసరం ఉంది, దేశానికి ఏమవసరం ఉంది అనేటువంటిది పాలసీకి అతీతంగా కొన్ని చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు కంట్రోల్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఉంది, అక్కడ ఉన్నటువంటి రిపబ్లికన్ లీడర్స్ ఉన్నారు. మోడీ కూడా తక్కువడేం కాదు, చాలా మేధావి కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రజలకు అవసరమైనటువంటి ఏ నిర్ణయమైనా ఎగనెస్ట్ నిర్ణయం వచ్చే పని అయితే తన పాలసీని రివోక్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ఆయనకి ఇచ్చేటువంటి ఐడియాస్ మాత్రం ఈ ఫ్రెష్ మైండ్ నుంచి రావడం వల్ల సో ఒక ఏజ్ అయిపోయినటువంటి ఒక పాపులేషన్ ఉన్నటువంటి రిపబ్లికన్ పార్టీ, టూ మచ్ యంగ్ జనరేషన్ ఉన్నటువంటి డోజ్ గ్రూపు, ఈ రెండు కానీ కలిసినట్లయితే నిజంగా అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ బాగుపడేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. చిన్న హిక్కప్స్ ఉన్నప్పుడు కానీ ఇవన్నీ సర్దుకొని అమెరికా అయితే ప్రజెంట్ ముందుకెళ్ళిపెట్టే అవకాశం ఉంది. నాకు తెలిసి ఇలాన్ మస్క్ అమెరికాకి ఎటువంటి ఇబ్బంది కలగకపోవచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడా మేలేగలుగుతుంది. కాకపోతే చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఏదైతే ఉన్నాయో పాలసీ మేకర్స్ అనేటువంటి రిపబ్లికన్స్ అనుకోండి, లేకపోతే మన అమెరికన్ కాంగ్రెస్ అనుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళకి చెక్స్ అండ్ బ్యాలెన్స్ పెడతారు. చెక్స్ అండ్ బ్యాలెన్స్ లేకుండా అమెరికన్ డెమోక్రసీ ఏమి నడవదు. కాబట్టి దాని గురించి అయితే అదిరిపోయేటువంటి విషయం లేదు. కాకపోతే దీన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పాలసీ మేకర్స్ కూడా అలా యంగ్ జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళని స్టార్టప్స్ చేసేటువంటి వాళ్ళని కానీ ఈవెన్ ఇండస్ట్రియల్ పాలసీలో కానీ భాగం చేసినట్లయితే ఇండియా కూడా డెవలప్ అవుతుంది తప్ప దీనివల్ల ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.